నిజమైన ప్రార్థన ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి సహాయపడేది ప్రార్థనే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జీవితంలో ప్రార్థన అన్నది అంతర్భాగం. అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకు తెరుచుకుంటుంది. ఈ గొప్ప వాక్యం మనకేం చెబుతోంది? మీరు కావాలని అడిగేది మీకు లభిస్తుందని, మీరు తట్టగానే తలుపు తెరుచుకుంటుందని, మీరు వెతికేది మీకు దొరుకుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వాక్యం మన మానసికమైన నియమాలు, ఆధ్యాత్మిక నియమాలు ఎంత ఖచ్చితమైనవో సూచిస్తుంది. మీరు నమ్మకంతో కోరుకోవాలి, అప్పుడే అది మీకు లభిస్తుంది. నమ్మకంతో కోరినప్పుడు మీ మనసు ఆలోచన మీద నుంచి వస్తువు మీదకి వెళ్తుంది. సందేహాలు, సంకోచాలు మీ ప్రార్థనని బలహీనపరుస్తాయి. నాకు నయమైతే బావున్ను, లేదా ఆ డబ్బు వస్తే బావున్ను అని అనుకోకండి. జరగవలసిన పని గురించి మీ మనసులో ఉండే భావనను బట్టే మీకు ఫలితాలు లభిస్తాయి. రేపు జరగబోయే సంఘటనలు మీ అంతర్గత మనసులో ఉన్నాయి. అలాగే వచ్చే వారం, వచ్చే నెల జరగబోయే సంఘటనలు కూడా. వాటిని అతీంద్రియ శక్తి లేదా దివ్య దృష్టి గల వ్యక్తి వాటిని చూడగలడు. మీరు ప్రార్థన చేయాలన్న నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో ఎప్పుడూ కష్టము, నష్టము, విషాదం అనేదే జరగదు. ఏది ముందుగా నిర్ణయించబడదు. మీ మానసిక వైఖరి, మీరు మాట్లాడే పద్ధతి, మీరు ఎలా భావిస్తారో, మీరు దేని నమ్ముతారో అది మీ భవిష్యత్తును నిర్ధారిస్తుంది.